శర్వాణి గార్డెన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు చెత్త గురించి చెప్దాం అనుకుంటున్నానండి. వేస్ట్ చెత్త తీసుకొచ్చాను. ఇంకా వచ్చేది ఎండలు కదండి, ఇప్పుడు ఏంటంటే ఈ కుండీల్లో ఈ పై భాగం వరకు చెత్త కానీ పోసి పెడితే అడుగు బాగాన అట్లా నెమ్ముగా ఉంటుందండి. ఇట్లా నెమ్ముగా ఉంటుంది అడుగు బాగాన చెత్త పోసి. ఎంతో నేను వేపకాయలు ఒక్క మొక్కలుగా నలగొట్టి ఇదంతా పోసాను. ఏరు పురుగున్నా ఏమన్నా క్రిములు ఉన్నా పోతాయని. ఇట్లా దానివల్ల మనం వేయకపోతే ఇప్పుడు వచ్చే ఎండల్లో ఇదిగో ఇలా ఆరిపోయి మనం వాటర్ పోస్తాము, కానీ ఆ నీళ్ళు అనేది కిందకి దిగవు. ఇట్లా ఆరిపోయి గట్టిగా అయిపోయి ఇగో మొక్క అనేది ఇట్ట గిట్టగా పారిపోద్దండి. దానివల్ల చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇట్లా చెత్త మొత్తం వల్ల ఏంటంటే ఇట్లా చెత్త వేయటం వల్ల ఆ నీళ్ళు అనేది కొంచెం నెమ్ముగా ఉంటుంది. చెట్టు అనేది బాగా గ్రోత్గా బాగా వస్తుందండి. అది ఈ చెత్త అంతా ఈ కుండీల్లో నింపేస్తాను. ఈ ఎండలకి చెట్టు అనేది బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ఈ చెత్త అంతా తెచ్చానండి. మీకు ఎప్పటికప్పుడు ఈ వీడియో పెడతానండి. మిద్దె మీద అయితే మనం అడుగు బాగాన రాళ్ళు పెట్టి డబ్బాలు పెట్టాలండి. రాళ్ళు పెట్టకుండా ఏదన్నా ఎత్తు ఏమీ పెట్టకుండా మనం కనుక డైరెక్ట్గా ఇట్లా నేల మీద కనిపెట్టామంటే ఎండలకి కింద ఉన్న హీట్కి ఆ పై హీట్కి ఆ చెట్టు అనేది లోపల వేడిగా వచ్చేసి అవి ఏరు అనేది చచ్చిపోద్ది. మామూలుగా ఇట్లా నేల మీద నారు పోస్తే మాత్రం నారు పోయంగానే ఈ చెత్త అంతా వాటి మీద పోసేయాలి. పోయగానే మనం వాటర్ పోస్తాం కదా, ఈ చెత్త వల్ల ఏంటంటే అడుగు బాగాన నెమ్ము ఉంటుంది, చెట్టు కూడా ఆరోగ్యంగా వస్తుంది. ఈ చెత్త పోయకుండా మామూలు డైరెక్ట్గా నేల మీద పోసేసామనుకో మనం వాటర్ పోయంగానే నెమ్ము అనేది లాక్కుంటుంది. ఇంకొక మధ్యాహ్నానికి మాత్రం అది గట్టిగా అయిపోద్ది నేల అనేది. దానివల్ల చెట్టు మాత్రం గిటకరిచ్చేసి ఏరు అనేది కిందకి దిగకుండా మనకి ఏదైనా చెట్టు వేసినా కూడా ఆకుకూర చెట్లు వేసినా కూడా గట్టిగా బారిపోయి పోత వచ్చేస్తుందండి. మామూలుగా ఏమైనా కాయగూర చెట్లు కానీ అయితే అట్లాగే ఉంటుంది, కానీ చెట్టు దానికి పూత రాదు, కాపు రాదు, ఏమీ రాదు. దానివల్ల ఎండలకి ఇట్లాంటి చెత్త కానీ వేస్ట్ ఆకు కానీ ఉన్న ఇట్లా కుండీల్లో నింపేసేయాలండి. మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో పెడతానే ఉంటాను. ఇప్పుడు నా చెట్లు వేశాను కదా, మా చెట్లు ఎప్పటికప్పటికి ఎండాకాలం వెళ్ళిపోయినా కూడా మా చెట్లు ఇట్లాగే ఆరోగ్యంగా బాగుంటాయండి. దానివల్ల మీరే చూడండి, మామూలుగా ఇట్లా చెత్త వేయకుండా డైరెక్ట్గా మొక్క వేసి దాంట్లో వాటర్ పోయండి, దానికి ఎలా ఉంటుందో మీరే చూడండి దానికి రిజల్ట్.
అన్నిట్లో వేసేస్తున్నాను నేను చెత్త. ఎక్కువ రోజా చెట్లోనే వేయాలండి, వేయకపోతే ఈ రోజా చెట్లు ఎండకి తట్టుకోలేవు, అందుకే తొందరగా చచ్చిపోతాయి. బట్ చాలా జాగ్రత్తగా పట్టుకొని రావాలి. ఇలా వేయటం వల్ల మనం రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినా కూడా అడుగు బాగానే ఎక్కువ నెమ్ము ఉంటుంది, మట్టి అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. దానివల్ల వాటర్ పోసినా కిందకి వెళ్తాయి, ఏర్లు కూడా బాగా దిగుతాయి, చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇద్దండి ఈ కూరగాయల చెత్త వేసాను కదా, దానివల్ల ఎక్కడ పడితే అక్కడ టమాటా చెట్లు వచ్చేసాయి నాకు. చూడండి నేను దీంట్లో చాలా వేసాను, దూది ఉన్నింది దిండులో, అది పడేయకుండా నేను వేస్ట్ కాదు దీంట్లో వేసాను. అసలు నా మట్టి చూడండి ఎలా ఉంటుందో, మాగిన మట్టి ఇలా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఎండలకి కాపాడుకోవాలంటే ఈ చెట్టుని దీని మీద చెత్త కప్పేస్తాను నేను. కప్పేయటం వల్ల నీకు వాటర్ అనేది రోజు మార్చి రోజు ఇవ్వాలి, డైరెక్ట్గా రోజు ఇవ్వకూడదు. నీళ్ళు అనేది బాగా దిగి చెట్లు కూడా బాగా గ్రోత్గా బాగా వస్తాయండి. చూడండి ఎలా టమాటా చెట్లు ఎలా వచ్చేసాయో నాకు. ఏడబట్టిన కూరగాయల చెత్త వేసాను కాబట్టి దాంట్లో నుంచి నాకు ఏడబట్టిన మిరప చెట్లు కానీ ఇట్లా టమాటా చెట్లు కానీ మనం ఏమి ఇంట్లో వాడుకుంటున్నామో అవి వేసేస్తే అవి ఎక్కడంటే అక్కడ మలిచేస్తాయండి. దానివల్ల ఏంటంటే మనకి మెత్త అనేది మట్టిగా బాగా మెత్తగా లూజ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల తొందరగా మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి. చూడండి అసలు ఎలా ఉన్నాయో, ఏర్లు ఒక్కటి కూడా తెగలేదు, ఎలా వేసామో అలాగే వచ్చేసాయి ఇవి. ఎక్కడైనా సరే నేను ఇచ్చే మట్టి మాత్రం అది చాలా బాగుంటుందండి. నేను ఇచ్చే మట్టి మాత్రం చెత్త వేస్ట్ చెత్త ఉంటుంది కదా, అది బాగా అది మాగిపోయి ఎండిపోయి ఉంటుంది కదా, దానికి వచ్చిన మట్టే నేను దీంట్లో ఎక్కువ చెట్టల్లో వాడతాను. ఇప్పుడు ఏంటంటే ఎండలు వస్తున్నాయి కాబట్టి వీటిలో పైదాకా నేను చెత్తతో కప్పేస్తాను. మనకి వచ్చే సంవత్సరానికి కూడా చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా బాగుంటుంది. మనకి ఎప్పుడు పూలు వస్తూనే ఉంటాయి, ఇంకా కటింగ్ చేసుకుంటా ఉంటే పూలు వస్తుంటాయి, పూలు వచ్చాక కటింగ్ చేసుకుంటే మళ్ళా మొగ్గలు దిగుతాయి. అదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఆలోచనలు కామెంట్ పెట్టండి. బాయ్ అండి.